దేవుని యొక్క మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కలుసుకొని దేవుని మాటలు మనం నేర్చుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వాక్యం మీద ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఆల్రెడీ మనకి వాక్యం కోసం ప్రార్థన చేయబడింది కాబట్టి డైరెక్ట్గా మనం నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రియ దేవుని సంగమా, లాస్ట్ వారం మనము ఏం పాఠం నేర్చుకున్నా గుర్తుందండి? మనిషికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం అంటే ఏంటో మనం నేర్చుకున్నాము. ఈ పాఠాలు మనం నేర్చుకోవడానికి కారణం ఏంటో కూడా ముందుగా ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రజెంట్ క్రైస్తవ సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క దైవత్వం గురించి ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అనుమానాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. కాబట్టి అసలు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు దేవునికి కుమారుడుగా పిలువబడ్డాడు, ఆ కారణాన్ని తెలుసుకోవడం కోసం అసలు కుమారత్వం అంటే ఏంటి, ఎవరికి ఎలా కుమారులు అనబడుతున్నారు అన్న విషయాలు మనము ప్రారంభం నుంచి ఆలోచిస్తున్నాము. దానిలో భాగంగానే మనిషికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో లాస్ట్ క్లాస్లో చూసాం. ఈరోజు దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో చూద్దాం. దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో చూద్దాం. దేవుడు మనకు అవకాశం ఇస్తే వచ్చే వారము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి కుమారుడుగా ఎంచబడ్డాడో అది చూద్దాం వచ్చేవారు. అయితే ఈరోజు మనము దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో చూద్దాం. ప్రియ దేవుని సంగమా, పోయిన వారం మనం నేర్చుకున్న వాటిల్లో దేనిని బట్టి కుమారుడు అనబడుతున్నాడని మనం చూసామండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కన్నందుకు కుమారుడు అనబడుతున్నాడు, పెంచినందుకు కుమారుడు అనబడుతున్నాడు, గైడెన్స్ని బట్టి కుమారుడు అనబడుతున్నాడు. దాంతోపాటు మధ్యలో మనం విలువైనది ఒకటి చూసాము, 4వది. అదేంటంటే, మనకి సువార్తను ప్రకటించి మన పాపాన్ని ప్రభు రక్తంలో కడుక్కోవడానికి ఎవరైతే సహాయపడ్డారో వారు కూడా మనకి ఆత్మీయ తండ్రిగా మనం చూసాము. మనం ఏ రంగంలో అయితే స్థిరపడతామో దానికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు పితామహులుగా ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన భారతదేశానికి ఒక జాతి పిత ఉన్నాడు, దాన్ని బట్టి కూడా మనము ఆయనకు కుమారులు అనబడుతున్నామని లాస్ట్ క్లాస్లో మనం చూసాం. అయితే ఈరోజు దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా మనము 6 కారణాలు చూస్తాం. లాస్ట్ టైం కూడా మనం 6 కారణాలు చూసాము. దీనిలో కూడా ఒక 6 కారణాలు చూసే ప్రయత్నం చేద్దాము. దేవునికి మహాకృపను బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనం దేవుని సహాయాన్ని వేడుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ దేవునికి మనిషికి మధ్య తండ్రి కుమార సంబంధం ఉంది. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేవునికి మనిషికి మధ్య కుమార బంధం ఉంది. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఎలా ఉందో చూద్దాం. మనము వాక్యపు వెలుగులోకి వెళ్ళేసి లూకా సువార్త 3వ అధ్యాయము చివరి వచనంలో, లూకా సువార్త 3వ అధ్యాయము చివరి వచనంలో, కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. జాగ్రత్తగా చూసినట్లయితే కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ ఒకసారి చూడండి, కైనాను గారి పుట్టుకు, ఎనోషు గారి పుట్టుకు, షేతు గారి పుట్టుకు, ఆదాము గారి పుట్టుకి తేడా ఏమైనా ఉందా? వీళ్ళందరూ కూడా ఒకరి నుంచి ఒకరు కుమారులు అనబడుతున్నారు, కన్నవాళ్ళు తండ్రి అనబడుతున్నారు. అయితే కైనాను, ఎనోషు, షేతు వీరి పుట్టుక ఎలా ఉంది? ఆదాము గారి పుట్టుకి తేడా ఏంటి? పైన ఉన్న వారందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినవాడు. కైనాను కానీ, ఎనోషు కానీ, షేతు కానీ. కానీ ఆదాము గారి పుట్టుక అలాంటి సంబంధం ఏమైనా ఉందా? ఆదాము గారి పుట్టుక అలాంటి సంబంధం ఏం లేదు. ఆదాము గారి పుట్టుక ప్రత్యేకంగా ఉన్నది. కానీ వీళ్ళైతే స్త్రీ పురుషుల కలయిక ద్వారా, వారికి దాంపత్య జీవితం ద్వారా వారు కన్నారు. దాన్ని బట్టి వాళ్ళు కుమారులు అనబడుతున్నారు. మరి ఇప్పుడు ఆదాము గారు దేవునికి కుమారుడు. ఆదాము గారు కూడా పైన చెప్పినట్టుగా వారైతే ఎలాగైతే ఒకరికొకరు తండ్రి కుమార సంబంధం ఉందో
అలాగనే ఆదాము గారు కూడా దేవునికి కుమారుడు అంట. మరి ఆదాము గారిని దేవుడు ఎలా కన్నాడు? ఆదాము గారు దేవుని ఎలా కన్నాడో మనకు తెలిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వం గురించి కూడా మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఆదాము గారిని ఎలా చేశారో మనందరికి బాగా తెలిసిన సందర్భాలు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 27వ వచనంలో కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను, స్త్రీనుగాను పురుషునిగాను వాణ్ణి సృజించను. ఆదాము గారిని ఎలా చేశాడంటండి? సృజించాడు అంటున్నాడు. ఎలా సృజించాడు? పక్కన చూస్తే మనం 2వ అధ్యాయంలో నేల మట్టితోటి దేవుడు ఆదాము గారిని సృజించినట్టుగా మనకు తెలుసు. 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు తెలిసిన సందర్భం. అంటే పైన కైనాను కానీ ఎనోష్ కానీ షేతు కానీ వారి పుట్టుకకి ఆదాము గారి పుట్టుకి చాలా తేడా ఉన్నది. వారైతే పైన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల ద్వారా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టారు. కానీ ఆదాము గారి పుట్టుక చాలా ప్రత్యేకంగా ఉన్నది. అవ్వమ్మ గారి పుట్టుక కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఆదాము నుంచి తీయబడిన ఎముక ద్వారా స్త్రీ కూడా సృజించబడింది. ఆదాము హవ్వలు వారిని దేవుడు ఎలా సృజించాడో ఒక ప్రత్యేకంగా సృజించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆదాము హవ్వలు కాకుండా మిగిలిన వారందరూ కూడా ప్రజెంట్ ఆరిన నేల మీద ఉన్న మనుషులందరూ కూడా స్త్రీ పురుషుల కలయిక ద్వారానే వారికి దాంపత్య జీవితం ద్వారా మనం అందరం కూడా భూలోకానికి వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట ఆలోచన చేయండి. ఆదాము అవ్వలనే దేవుడు సృజించాడా? ఆదాము అవ్వల్ని దేవుడు సృజించాడా? ఆదాము అవ్వల్ని ఎలా సృజించాడో దేవుడు మనల్ని కూడా అలానే సృజించాడు. ఆదాము అవ్వల్ని దేవుడు ఎలాగైతే సృజించాడో మనల్ని కూడా దేవుడు అలానే సృజించాడు. కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో 100వ కీర్తన 3వ వచనంలో 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను. ఆ పుట్టించిన అన్న దగ్గర పుట్టినట్లు ఏమనుందండి? మనలను మనమే సృజించుకొనలేము. ఇప్పుడు మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, నేను దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి, దేవుడితో నాకేం పని అనుకుంటాం. యవనస్తులుగా ఉన్నప్పుడు కానీ, దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడు కానీ, మనిషి జన్మ పరమార్థం ఏంటో గుర్తించినప్పుడు నాకు దేవునితో ఏం సంబంధం, నేను దేవుడి దగ్గరికి ఎందుకు రావాలనేవాళ్ళు కూడా లేకపోలేదు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగినప్పటికి కూడా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. ఎందుకు యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి? ఎందుకంటే మనలను మనమే సృజించుకొనలేము. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన ఎవరో మనకు తెలియాలి. ప్రియ దేవుని సంగమ జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడి దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన ఎవరో వెతుకులాడి కనుగొనాలి మనమే. అలా వెతికి కనుగొనటానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు కల్పించాడు, ఎన్నో మార్గాలు చూపిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని మనమే సృజించుకొనలేము. ఇప్పుడు ఆదాము అవ్వలను దేవుడు ఎలాగైతే కలుగజేశాడో మనల్ని కూడా దేవుడు అలాగనే కలుగజేశాడు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించిన కన్న తండ్రి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో కూడా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనంలో, బుద్ధి లేని అవివేక జనమ ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి సృష్టించిన వాడు ఏమవుతున్నాడు అంటే మనకు తండ్రి అవుతున్నాడు. సృష్టించబడిన మనము ఆయనకు కుమారులు అనబడుతున్నాం. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన మనకు తండ్రి, మనమేమో ఆయనకు కుమారులు. జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, దేవోక్తి ఇశ్రాయేలును గురించి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలములను విశాలపరిచి భూమికి పునాది వేసి
మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మనకి జీవం ఉన్నది, జీవాత్మ మనకి ఎలా వచ్చింది? దేవుడు సృజించాడు, మనకి దేవుడు ఇస్తే వచ్చింది. ఆదాము గారిని తయారు చేసినప్పుడు ఎలాగైతే ఆయన జీవాత్మను ఊదాడో, మన అందరికి కూడా దేవుడు అలాగనే తల్లి గర్భంలో జీవాత్మను ఊదాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన చేత సృజించబడిన వారు. కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి, ఆయన మనం కనుగొనాలి. ఎందుకంటే మనల్ని మనమే సృజించుకొనలేము. మనంతటా మనము పుట్టిన వారం కాదు ఈ లోకంలో. మనం అనే మాటలు ఎలా ఉంటాయంటే, నా ఇష్టం అంటాం ప్రతిదానికి. చిన్నలు పెద్దలు తేడా లేకుండా, స్త్రీ పురుషులు తేడా లేకుండా, యవనస్తులు లేదా పెద్దవారైనా సరే, ఎవరైనా సరే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే నా ఇష్టం అంటాం. అసలు నా ఇష్టం అంటానికి అవకాశమే లేదు మనకు దేవుని గురించి మనకు తెలిస్తే. ఎందుకంటే మనము మన ఇష్ట ప్రకారం పుట్టిన వారం కాదు, మనము దేవుని యొక్క సంకల్పం ద్వారా పుట్టించబడిన వారం. ఆయన సృజిస్తే మనం భూలోకానికి వచ్చిన వాళ్ళము. కానీ ఆ దేవుడు అంటే ఎవరో కూడా మనకు తెలియటం లేదు. ఇప్పుడు మనుషులందరూ కూడా దేవునికి కుమారులు. దేనిని బట్టి? ఆదాము అవ్వని ఎలాగైతే సృజించాడో దేవుడు, మనల్ని కూడా అలా సృజించాడు. కాబట్టి మనం అందరం కూడా దేవునికి కుమారులం. ఇది ఒక కారణం, మనము దేవునికి కుమారులం. మన పాఠం పేరేంటండి? దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం. దేవునికి మనిషికి మధ్య కుమార బంధం ఎలా వస్తుంది? సృజించబడిన దాన్ని బట్టి. మొదటి కారణం అర్థమవుతుందా? సృజించబడిన దాన్ని బట్టి మనుషులందరూ కూడా దేవునికి కుమారులు అనబడుతున్నారు. ఇంకొక కారణం ఏంటో కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనంలో, కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఇంకొక కారణాన్ని ఏంటో చెప్తున్నాడు చూడండి. మనం ప్రారంభంలో చూసాం కదా, దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆ తండ్రి కుమార సంబంధానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కనబడుతుంది తండ్రి కుమార సంబంధం, ఆ బంధం అనేది. 82వ కీర్తన 6వ వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతి కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ ఒక మంచి ట్యాగ్ కల్పిస్తుంది చూడండి. దేవుడు ఒక మంచి హోదా కల్పిస్తున్నాడు. ఏంటి? మీరందరూ దైవములు. దైవములు మాత్రమే కాదు, మీరందరూ కూడా సాక్షాత్తు సర్వోన్నతిని దేవుని కుమారులు అనబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? అసలు ఈ దైవాలు ఎవరు? మీరు దేవుని కుమారులు, ఓకే, మీరందరూ సర్వోన్నతిని కుమారులు నేనే సెలవిస్తున్నాను. అయితే పైన వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటి? వాళ్ళు దైవాలంట. ఇంతకీ దైవాలు ఎవరు? ఈ దైవాలు ఎవరు మనకు తెలియాలంటే కింద 7వ వచనంలో, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. అంటే మనుషులందరూ దైవాలేం కాదు. ఇక్కడ 2 గ్రూపుల వరకు కనిపిస్తున్నారండి. మీరందరూ దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిస్తున్నాను. సృజించబడిన దాన్ని బట్టి మొదటి కారణంలో మనం చూసినప్పుడు మనుషులందరూ కూడా దేవుని కుమారులే. దేనిని బట్టి? సృజించబడిన దాన్ని బట్టి. సృజించబడిన దాన్ని బట్టి మనుషులందరూ దేవునికి కుమారులే. ఇక్కడ మీరు దైవములనియు సర్వోన్నతిని కుమారులని ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ ఈ దైవాలు మనుషులందరూ కూడా దైవాలేనా? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ 2 గ్రూపుల వరకు కనపడుతున్నది. 7వ వచనంలో మనం చూస్తే, ఆయనను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోతున్నారు. దైవాలు ఒక గ్రూప్ కనపడుతున్నారు, కిందేమో ఇతర మనుషులను ఇంకొక గ్రూపు కనపడుతున్నారు. ఇక్కడ 2 గ్రూపుల వరకు కనపడుతున్నారు. మొదటి గ్రూపులో దైవాలు అంటున్నారు. ఆ దైవాలకు దేవుడు ఒక ప్రత్యేకమైన హోదాను కల్పిస్తున్నాడు. ఏంటది? సాక్షాత్తు సర్వోన్నతిని దేవుని కుమారులు అనబడుతున్నారు. అయితే వీళ్ళెవరు మనకు తెలియాలంటే, ఇతర మనుషులు చనిపోయినట్లు కూడా మీరు కూడా చనిపోతున్నారు. యాక్చువల్గా మీరు స్పెషల్, మీకు అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇంతకీ దైవాలు ఎవరు మనకు తెలియాలంటే మొదటి నుంచి చదువుదాం. మొదటి వచనములో, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? అంటే వీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నది ఎవరు? ఆ దైవాలు. ఆ దైవాలు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారంట. ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపిస్తున్నారంట. అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, పక్షపాతంగా ఉన్నారు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి. కానీ మీరు అలా ఉండలేదు. దరిద్రులకు నిరుపేదలను విడిపించుడి,
భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. కానీ మీరు ఇలా చేయట్లేదు. అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, పక్షపాతం చూపిస్తున్నారు. ఇంతకు వీళ్ళెవరు? దైవాలు. ఈ దైవాలకు మనం ఆలోచిస్తే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ సమాజంలో అందరూ దైవాలంట. ఇంతకు ఆ సమాజం ఏంటో మనకు తెలియాలంటే, ఆ దైవాలు ఎవరో మనకు తెలియాలంటే నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనంలో మొదటి వచనం చదువుతాం. నిర్గమకాండము 21వ అధ్యాయం మొదటి వచనంలో, నీవు వారికి నియమించవలసిన న్యాయ విధి లేవనగా, దేవుడు ఎవరికో చెప్తున్నాడు, మీరు వారికి నియమించవలసిన న్యాయ విధి లేవనగా 6వ వచనం మనం చదివితే, వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలెను. దేవుడు అన్న దగ్గర ఒక పుట్టినోట్ వేసి ఒక నెంబర్ చూడండి. ఏమనుంది అక్కడ? న్యాయాధిపతి. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ దేవుడు అంటే ఇక్కడ ఎవరు? న్యాయాధిపతి. 82వ కీర్తన మొదటి వచనం మనం ఏం చూసాము? దేవుని సమాజంలో దేవుడు తీర్పు తీస్తున్నాడు. ఆ దేవుని సమాజం అంటే ఎవరు? న్యాయాధిపతుల సమాజం. వీళ్ళందరూ కూడా దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి దేవుడు ప్రత్యేకమైన హోదాను కల్పించి, మీరందరూ ఆల్రెడీ పుట్టిన దాన్ని బట్టి వాళ్ళు దేవునికి కుమారులే, సృజించబడిన దాన్ని బట్టి మనుషులందరూ దేవునికి కుమారులే. కానీ వీళ్ళకి ఒక ప్రత్యేకమైన హోదాను కల్పించి సర్వోన్నతమైన దేవుని కుమారులు, దానితో పాటు మీరు దైవాలు అనబడుతున్నారు. సాక్షాత్తు దేవుని యొక్క బిరుదును వాళ్ళకి ఇస్తున్నారు. దేవునికి ప్రతినిధులుగా వాళ్ళని నిలబెడుతున్నాడు. దేవుడు ఎలాగైతే అన్యాయం చేయడు, నిరుపేదలకు, అన్యాయస్తులకి, వీళ్ళందరికీ ఎవరికైనా మధ్యలో గొడవలు జరిగితే దేవుడు ఎలాగైతే న్యాయం తీరుస్తాడో, దేవుని పక్షాన వాళ్ళు నిలబడి ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి దేవుడు ప్రత్యేకమైన హోదాను కల్పించి దేవుని సమాజంలో వాళ్ళని పెట్టాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు, పక్షపాతం చూపిస్తున్నాడు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ దైవాలు ఎవరంటే మనకేమర్థం కావాలి? న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతక, వాళ్ళందరూ కూడా పక్షపాతం చూపించడం వలన దేవుడు వాళ్ళ మీద చాలా సీరియస్ అవుతాడు. అయితే మన పాఠం అది కాదు కాబట్టి కుమారత్వం గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి అటు వెళ్ళట్లేదు. ఒక విషయాన్ని చూద్దాం. ఏంటంటే అది, వీళ్ళు ఎలాంటి అన్యాయం చేస్తున్నారు, ఎలా అన్యాయం చేస్తున్నారో ఒక మాట చూద్దాము. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు బ్రతకటం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలే లంచము పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేయగా. నిజానికి దేవుని ప్రజలకి న్యాయం తీర్చడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన హోదాను కల్పించి వారికి దైవాలని పేరు పెట్టి దేవుని సమాజంలో వాళ్ళని నిలబెట్టాడు. కానీ ఆ హోదాను పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? లంచం పుచ్చుకుంటున్నారు, న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరి మీద దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు మనము కూడా ఆలోచన చేయండి. మనము కూడా దేవుని పిల్లలమే. ఇప్పుడు దేవుని పిల్లలకి, లోకంలో ఉన్న పిల్లలకి తేడా తెలియాలి కదా. అక్కడ మనం కూడా కొంచెం ఆలోచన చేద్దామండి. దేవుని పిల్లలంటే ఎలా ఉంటారు? ఇంకొక మాట చెప్తాను చూడండి. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి, స్కూల్కి వెళ్ళని పిల్లవాడికి తేడా తెలియాలి కదా. స్కూల్కి వెళ్ళని పిల్లవాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రోడ్ల మీద తిరుగుతాడు, చింపురు జుట్టు వేసుకొని సరైన బట్టలు లేకుండా, శుభ్రం లేకుండా ఎట్టబడితే అట్టుంటాడు. అదే స్కూల్కి వెళ్ళే పిల్లవాడు చాలా నీట్గా ఉంటాడు, వాడు భాష బాగుంటుంది. ఇప్పుడు అలాగనే లోకస్తులకి దేవుని పిల్ల కూడా తేడా తెలియాలి కదా. ఇప్పుడు అలా దేవుని పిల్లకి న్యాయం తీర్చడానికి దేవుడు ప్రత్యేకమైన హోదాను కల్పించి వాళ్ళని న్యాయం తీర్చమంటే వీళ్ళు లంచాలు పుచ్చుకుంటూ న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు. ఇది కూడా ఒక కుమారత్వం. వీళ్ళు కూడా దేవునికి, సర్వోన్నతమైన దేవునికి కుమారులు అనబడుతున్నారు.
ఇంకొక కుమారత్వాన్ని చూద్దాం. సృజించబడిన దాన్ని బట్టి దేవుని కుమారులే వాళ్ళు, సృజించబడిన దాన్ని బట్టి దేవుని కుమారులే, హోదాని బట్టి కూడా దేవునికి కుమారులు అనబడుతున్నారు. ఇంకొకటి హోదాని బట్టి కూడా కుమార బంధం ఎలా ఉందో చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇక్కడ ఏమంటున్నాడండి? రాజ్య సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టి, అంటే రాజుగా చేయబోయే వాళ్ళు కూడా అతనికి దేవునికి కుమారులు అనబడతారంట. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దావీదు గారి కుమారుడు గురించి, సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సొలొమోను గారు ఆల్రెడీ పుట్టిన దాన్ని బట్టి దేవునికి కుమారుడే కదా, సృజించబడిన దాన్ని బట్టి మనుషులందరూ కూడా దేవునికి కుమారులే కదా. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన హోదాను కల్పిస్తున్నాడు, రాజుగా చేయబోతున్నాడు. ఇందాకేం చూసాము? న్యాయాధిపతిగా చేశాడు, వాళ్ళు దైవాలు, సర్వోన్నతుడైన దేవునికి కుమారులు అనబడ్డారు. అయితే ఇక్కడ రాజుగా చేయబోయే వ్యక్తి కూడా దేవునికి కుమారుడు అనబడుతున్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము దావీదు గారు దేవుడు మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనాల్లో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 5-6 వచనాల్లో, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చునుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడుగా ఏర్పరచుకొని ఉన్నాను. ఇదేంటి మరలా ఏర్పరచుకోవటం ఏంటి? ఆల్రెడీ సృజించబడిన దాన్ని బట్టి కుమారుడే కదా, మనుషులందరూ కూడా సృజించబడిన దాన్ని బట్టి కుమారులే. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన హోదాని కల్పిస్తున్నాడు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు నా మందిరమును నా ఆవరణను కట్టించును. ఆల్రెడీ సృజించబడిన దాన్ని బట్టి కుమారుడే, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన హోదాని కల్పిస్తున్నాడు. ఏంటి? దేవుని యొక్క రాజ్య సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టే దాన్ని బట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టే దాన్ని బట్టి కూడా మరలా ఇంకొక హోదాని కల్పిస్తూ, నీవు నా కుమారుడవు, నేను నీకు తండ్రిని అంటున్నాడు. 2 హోదాలు చూసాం మనం. 2వ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5-6 వచనాల్లో సృజించబడిన దాన్ని బట్టి కుమారుడే, హోదాని బట్టి కూడా దేవునికి కుమారులు అనబడుతున్నారు. అంటే దేవునికి మనిషికి మధ్య కుమార బంధానికి ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి. ఇంకొక కారణాన్ని కూడా చూద్దాం. విశ్వాసమును బట్టి కూడా మనం దేవునికి కుమారులు అనబడుతున్నాం. విశ్వాసమును బట్టి కూడా మనము దేవునికి కుమారులు అనబడుతున్నాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఒక మంచి మాట అండి, జాగ్రత్తగా చూడండి. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం ఉన్న వారందరూ కూడా దేవునికి కుమారులే. విశ్వాసం ఎలా వస్తుంది మనకి? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గూర్చిన వినుట వలన. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన మనకు విశ్వాసం వస్తుంది. అయితే యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనకు పూర్తిగా తెలిస్తే ఆయన యందు మనకు విశ్వాసం వస్తుంది. పక్కన చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములో, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల, క్రీస్తునందు మనము సత్యం ఎలా నేర్చుకోవాలంట?
క్రీస్తునందు సత్యం ఉన్నది, ఆ సత్యము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటే అప్పుడు మనం విశ్వాసులం అవుతాం, విశ్వాసంలో మనం అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదనుకోండి, మనకు అన్ని డౌట్లే ఉంటాయి. బైబిల్ మొత్తం అన్ని ప్రశ్నలే వస్తాయి. ఈయన దేవుడా, దేవుని కుమారుడా, పరలోకంలో పుట్టాడా, భూలోకంలో పుట్టాడా, ఈయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు, సృజించబడినవాడు దేవుడు ఎలా అవుతాడు, ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు? క్రీస్తునందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకున్నప్పుడు. క్రీస్తునందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటే ఆయన దేవుడా, దేవుని కుమారుడా, దేవుని కుమారుడిగా ఎందుకు కనబడ్డాడు, పరలోకంలో నిత్యుడా, నిత్యుడు కాదా, దేవుడా, దేవుడు కాదు, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పుడు? క్రీస్తునందున్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటే. ఎఫెసు సంఘంతో పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. చూడండి, బాప్తిసం పొంది కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది క్రైస్తవ సమాజం. కారణం ఏంటంటే క్రీస్తులో మనము ఎదగలేకపోతున్నాం. ఎదగలేకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఎవరో సంపూర్ణంగా మనం నేర్చుకోలేదు. క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదు కాబట్టి మనం విశ్వాస విషయంలో ఎదగలేకపోతున్నాం. కానీ ఎరిగిన వారు రుచి చూసి ఎరిగిన వారు ఎలా ఉన్నారో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అంట. వాళ్ళందరూ కూడా విశ్వాస వీరుల గుంపు ఉందంట. మేఘము వలె వాళ్ళందరూ మనల్ని ఆవరించి ఉన్నారంట. ఎవరు వీళ్ళందరూ? విశ్వాసములో క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఎంతమంది విశ్వాస వీరులు ఉంటారో ఇక్కడ. 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున 11వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ విశ్వాస వీరులందరూ కూడా మన చుట్టూ మేఘము వల్లే ఆవరించి ఉన్నారంట. ఎవరు వీళ్ళందరూ? క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా ఎరిగిన వారు, రుచి చూసి ఎరిగిన వారు. అందుకే వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరులు ఇప్పుడు మన అందరికీ మేఘము వలె మన చుట్టూ ఆవరించి ఉన్నారంట. కానీ మనం మాత్రం విశ్వాస విషయంలో ఎదగలేకపోతున్నాం. కారణం ఏంటంటే క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదు. క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగానే మనం నేర్చుకోకపోతే విశ్వాసము ద్వారా దేవునికి కుమారులం ఎలా అవుతాం? అర్థమవుతుందా నేను చెప్తున్నాను? విశ్వాస విషయంలోనే మనం ఫెయిల్ అవుతున్నప్పుడు విశ్వాసం ఉన్నవారే దేవునికి కుమారులు అనబడతారు. మనకు విశ్వాసం ఎలా వస్తుంది? క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోవటం అంటే వినటమే. ఇప్పుడు అదే మనం సరిగ్గా ఉపదేశించలేదు. ఉపదేశించేవాళ్ళు చెప్పేవాళ్ళు మనకు అలా చెప్పలేనప్పుడు ఆ యేసు ప్రభువును మనం ఎలా అంగీకరిస్తాం? ఏమని అంగీకరిస్తాం? సో కాబట్టి క్రైస్తవ సమాజంలో ఇంత గలిబిలికి కారణం మనకు ఉపదేశించే వాళ్ళు కూడా, మనకు వాక్యం చెప్పే సేవకులు కూడా క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారై ఉండాలి. అలాంటి వారినే మనం చూజ్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని చూజ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఎవరు యేసుక్రీస్తు ప్రభు గురించి క్రీస్తు గురించి సంపూర్ణంగా ఎవరు చెప్పగలరో మనం వెతికి కనుగొనాలి. ఎవరొకరులండి ఏదైతే ఏమిటి అందరూ బైబిల్లో చెప్తున్నారు కదా, అందరూ యేసు ప్రభు గురించి చెప్తున్నారు కదా అంటే ఖచ్చితంగా మోసపోతాం. ఎందుకంటే మన విశ్వాస విషయంలో ఎదగాలంటే క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు మనకు కావాలి. దాన్ని థియాలజీలో క్రిస్టాలజీ అంటారు. ఒక శాస్త్రం ఉంది యేసుక్రీస్తు ప్రభు గురించి నేర్చుకోవటం కోసం. అలా నేర్పేవాళ్ళు కావాలి మనకి. అలా కాకుండా యేసు ప్రభు అంటే కొంతసేపు దేవుడని, కొంతసేపు దేవుడు కాదని, కొంతసేపు దేవుని కుమారుడని ఇలా అనుమానంగా వాళ్ళే చెప్తుంటే మనం ఏం నేర్చుకుంటాం? సో కాబట్టి మన విశ్వాస విషయంలో ఎదగలేము. అలాంటప్పుడు దేవుని కూడా కుమారులు అవ్వలేము. ఇది మూడో విషయం. క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి కుమారులు అనబడతారు. నాలుగో విషయం ఏంటంటే, నాలుగో కారణం చూద్దాం దేవునికి కుమారులుగా ఎలా అనబడుతున్నాం మనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము
14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులై ఉందరు. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళందరూ కూడా దేవునికి కుమారులు అనబడతారంట. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు మనల్ని నడిపిస్తాడు? ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో, బాప్తిసం పొందినప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. ఇప్పుడు మనం బాప్తిసం పొందాలన్నా కూడా చూడండి, మనం బాప్తిసం పొందాలన్నా, పశ్చాత్తాపడాలన్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మన పాపాలు కడుక్కోవాలన్నా ముందు ఆయన యందు ఉన్నది సత్యం అనేది ఉన్నట్టుగా మనకు బోధించేవారు కావాలి కదా. ఇప్పుడు అపోస్తులైన పేతురు గారు వాక్యాన్ని చెబితే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? 2వ అధ్యాయము 38వ వచనంలో, అపోస్తుల కార్యాల్లో పౌలు గారు ఎలా చెప్పుంటే వాళ్ళు అంతగా బాధపడిపోయారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36 నుంచి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమధ్య రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతున్న కడమ అపోస్తులను అడిగారంట. ఇక్కడ చూస్తే చాలా సింపుల్గా ఉంది 2 లైన్లో. పేతురు గారు ఎంత గొప్పగా చెప్పుంటాడు వాళ్ళకి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను మీకు నియమించాడు. ఆ మాటలు ఆయన చెబితే ఒక్కరోజే 3000 మంది బాప్తిసం పొందారంట. పేతురు గారి మాటలు వాళ్ళ హృదయంలో పొడవబడినట్టున్నాయంట. వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అన్న దగ్గర పొడవబడి అని ఉంటుంది చూడండి, పుట్టినట్లు. అంటే దేవుని మాటలు ఒక హృదయాన్ని ఎప్పుడు మార్చగలవంటే, మనం వింటున్న వాక్యము మన హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగించాలి. మనం పాపిమని మన అంతరంగం ఒప్పింపజేయాలి మనల్ని. నువ్వు పాపివని ఆ వాక్యం మనల్ని ఒప్పింపజేయాలి. అలా చెప్పాలి వాక్యం చెప్తే. మనం వింటే కూడా అలా వినాలి. అలా విన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అయ్యో ఇంత ఘోరమైన పాపం చేశామా మేము, అయితే ఏంటి మాకు పరిష్కారం ఏంటి, మాకు దిక్కేంటి అని అడిగినప్పుడు తర్వాత ఆయన చెప్తున్నాడు 38వ వచనంలో, అయితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు దేవుని కుమారులు అనబడుతున్నారు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనలోకి రావాలంటే మనకు ముందు ఏం జరగాలి? మనకు మారు మనసు, పాప క్షమాపణ, ఇవన్నీ జరిగితే అప్పుడు బాప్తిసం పొందుతాం. బాప్తిసం పొందితే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడి చేత ఎవరు నడిపించబడితే వారు దేవునికి కుమారులు అనబడతారు. ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. ఊరికే మనం దేవుని కుమారులు అనబడలేము. సృజించబడిన దాన్ని బట్టి మనం దేవుని కుమారులమే. దేవుడు కల్పించిన హోదాని బట్టి కుమారులమే. ఆ హోదా విషయంలో కూడా న్యాయాధిపతులందరూ కూడా తప్పిపోయారు, రాజులందరూ తప్పిపోయారు. ఇక్కడ విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులు అనబడుతున్నాం. విశ్వాస విషయంలో మనం ఎదగటం లేదు, మనకు సరైన విశ్వాసమే లేదు. ఇప్పుడు బాప్తిసం విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో వారు దేవునికి కుమారులే. కానీ ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడో రాలేదో కూడా తెలియదు. ఆయన వస్తే కదా మనల్ని నడిపించగలుగుతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి పక్షపాతం ఉంటుందా? అన్యాయం చేస్తాడా? ఇప్పుడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఆయన ఎలా నడిపిస్తే మనం అలా నడుస్తాం. మన గైడ్ ఎవరైతే ఉన్నారో, మనకు మార్గదర్శి ఎవరైతే ఉన్నాడో, ఆయన అడుగుజాల్లో మనం నడవాలంటే ఆయన ఎలా నడుస్తాడో మనం అలా నడుస్తాం. ఇప్పుడు మనం ఆ దారిలోకి వచ్చామో రాలేదో తెలియదు కదా. అసలు మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడో లేదో మనకు తెలియదు కదా. కానీ అందరం బాప్తిసాలు పొందేస్తాం. సేవకులు చెప్పారని, ఫ్రెండ్స్ తీసుకున్నారని, లేదా అమ్మ నాన్న ఫోర్స్ చేశారని, లేదా అందరూ తీసుకున్నారు ఇంక నువ్వు ఎప్పుడు తీసుకుంటావు అంటే అలా బాప్తిసాలు పొందేస్తారు. అలాంటప్పుడు మన హృదయంలోకి పరిశుద్ధాత్ముడు రాడు, మన జీవితాలు మారు, మన హృదయంలో పశ్చాత్తాపం అనేది ఉండదు. అయ్యో దేవుని స్థానాన్ని వదిలేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా స్థానంలో మరణించాడనే పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? అసలు దేవుని స్థానం ఏ స్థానం నుంచి ఏ స్థాయికి దిగొచ్చాడు ఒక పాపిని రక్షించడానికి? ఆ పాపి అంటే నేనే, ఎవరికి వాళ్ళని నేనే అనుకోవాలి. అప్పుడు వస్తుంది పశ్చాత్తాపం అనేది. ఊరికే పశ్చాత్తాపం అనేది మన హృదయంలో కలగదు. మీరు మారండి బాప్తిసం పొందండి అంటే ఉపయోగం లేదు. విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళ హృదయంలో ఆ పశ్చాత్తాపం కలగాలి. అయ్యో ఇంత మహాపరిశుద్ధుడు సృష్టికర్త దేవుడు నా స్థానంలో నిలబడి మరణించాడు, నా కోసం మరణించాడు. ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక నేరం, ఏదో ఒక పెద్ద నేరం చేసేసి కోర్టులో నిలబడ్డా బోన్లో.
ఆ జడ్జి నాకేసే శిక్ష నేను దాన్ని భరించలేను. కాబట్టి జడ్జి ఏమంటున్నాడంటే, అరే దేవా నువ్వు పక్కకెళ్ళు, నా కుమారుడు వస్తాడని దాంట్లోకి నన్ను పక్కకు జరిపేసి నా స్థానంలో ప్రభుని యేసుక్రీస్తు వారు నిలబెట్టాడు తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ శిక్ష నేను భరించలేనిది. కానీ నా స్థానంలో ప్రభుని యేసుక్రీస్తు వారు నిలబడి ఆ శిక్ష ఆయన భరించి నన్ను విమోచించాడు. అప్పుడు వస్తుంది పశ్చాత్తాపం అనేది. ఎందుకంటే ఆ జడ్జి చేసే శిక్ష అది వర్ణాతీతం, మనం భరించలేనిది, అది లైఫ్ లాంగ్ అనుభవించాలి. సో ఆ శిక్ష నుంచి మనం తప్పించినప్పుడు, ఓహో నా స్థానంలో నా ప్రభువు నిలబడి నా స్థానంలో చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అది వినుట వల్ల విశ్వాసం కలగటం అంటే. మనం అలా నేర్చుకుంటామా ప్రభుని యేసుక్రీస్తు వారిని? మనకి ఎలా పరిచయం చేస్తారు వాక్యాన్ని చెప్పేవాళ్ళు కూడా యేసు ప్రభుని? మీకు శరీర సంబంధం ఆ రోగం ఈ రోగం ఇబ్బందులు, వీటి కోసం ఆ ప్రభుని నమ్ముకునేది మనం. వాటి కోసం ఇన్ని హాస్పిటల్స్ లేవు. దానికోసం కాదు ప్రభువుని నమ్ముకునేది మనం. మన పాప క్షమాపణ కోసం, మన నిత్యరాజ్యంలో అడుగు పెట్టడం కోసం, పరిశుద్ధులను లోకానికి వెళ్ళటం కోసం ప్రభువుని నమ్ముకోవాలి. అలా నమ్ముకోవాలంటే క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకున్నప్పుడు బాప్తిసం పొందుతాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడతాం. వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. ఇంకొక కుమార బంధాన్ని కూడా చూద్దాం. అదేంటంటే క్రియలను బట్టి కూడా వాళ్ళు దేవునికి కుమారులు అనబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో గుణములను బట్టి క్రియలను బట్టి కూడా దేవునికి కుమారులు అనబడుతున్నారు. చూడండి, గుణములను బట్టి క్రియలను బట్టి కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధానపరచువారు ధనులు వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచువారు ధనులు వారు దేవునికి కుమారులు అనబడదురు. దేన్ని సమాధానపరచాలి? ఎవరితో సమాధానపరచాలి? ఇప్పుడు లోకంలో ఇద్దరు కొట్టుకున్నారండి. వాళ్ళు మన సమాధానపరిచాం, మరలా కొట్టుకారా? వాళ్ళ దగ్గర మనం ఎంతసేపు కాపలా ఉంటాం? ఏ సమాధానం గురించి మాట్లాడుతున్నాం? అట్లా లోకంలో సమాధానం పరచొద్దని కాదు, వాటన్నిటికంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి ఉంది. అదేంటంటే మనకి దేవునితోనే వైరం ఉంది. పాపములో ఉన్న మనకి దేవునితోనే వైరం ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమైన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. దేని విషయంలో సమాధానపరచాలి మనము? పాపములో ఉన్న వారందరూ కూడా దేవునికి శత్రువులు. ఎంత దారుణమో చూడండి. ఎందుకు మనం బాప్తిసం పొందాలంటే మనము సాక్షాత్తు పాపములో ఉన్నప్పుడు సాక్షాత్తు దేవునికే శత్రువులు. మన ఇంట్లో మనకి ఏమైనా శత్రుత్వం వచ్చిందండి, ఏదో గొడవ పడ్డాం, భార్య భర్తలు కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ గొడవ పడ్డాం, ఎలా ఉంటుంది ఆ ఇంట్లో పరిస్థితి? ఇంట్లో ప్రశాంతంగా ఉండగలమా? పక్కింటి వాడితో గొడవ అయింది, ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలమా? ఆ రోడ్లో తిరగలమా? పక్క ఊరికి మన ఊరికి గొడవ అయింది, మనం ఆ రూట్లో పోగలమా? ఒక దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే భూమి మీద మనుషుల మధ్య మనుషులకి శత్రుత్వం అంటే ఇంత ప్రమాదం ఉంది. మనం పాపములో ఉంటే శత్రుత్వం ఎవరితోటి? సృష్టికర్త అయిన దేవునితో శత్రుత్వం. అసలు ఆరి నేల మీద మనం ప్రశాంతంగా బ్రతకగలమా? దేవుని సంఘం ఆలోచన చేయండి. మనం ఎవరితో సమాధాన పడాలంటే సాక్షాత్తు దేవునితో మనం సమాధాన పడాలి. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము నరమాత్రులం. దేవుని గురించి మనం వెళ్ళినప్పుడు, దేవుని స్థాయిలో మనం ఆలోచించినప్పుడు మనం ఎన్నిక లేని వాళ్ళం. కానీ నరమాత్రులైన మనల్ని దేవుడు బ్రతిమలాడుతున్నాడు, నాయన నాతో సమాధాన పడండి అని. దేవుడే మనతో సమాధాన పడమని వేడుకుంటున్నాడు సువార్త ద్వారా. నిజానికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చిన్నవాళ్ళు సమాధాన పడతారా? పెద్దోళ్ళు వచ్చి చిన్నవాళ్ళతో సమాధాన పడతారా? ఇప్పుడు మన ఏరియాలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అతనితో మనకేదో గొడవ అయింది.
మనం వెళ్ళి ఆయన కాళ్ళ ఏలబడతామా? వాళ్ళు వచ్చి మనతో బతిమాడతారా, రే నాతో సమాధాన పడండి అని? మనమే వెళ్తాం, మనతో పాటు మన బంధువులందరినీ తీసుకొని పోతాం. బలగం కోసం, బ్రతిమలాటం కోసమే, కొట్లాటం కోసం కాదు మనం వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు దేవునితోనే మనకు శత్రుత్వం ఉన్నప్పుడు మనం వెళ్ళాలి కదా దేవుని సన్నిధికి. కానీ దేవుడు సువార్త ద్వారా మనల్ని వేడుకుంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పక్షమున ఎవరిని బ్రతిమలాడుతున్నారు? ఒక పాపినైనా నిన్ను నన్ను బ్రతిమలాడుతున్నాడు దేవుడు సువార్త ద్వారా. నాయనా మారండి, నాతో సమాధాన పడండి. ఎందుకంటే మీరు వెళ్ళబోయే ఆ నరకం మీరు భరించలేనిది. ఆ యాతన కన్నా స్థలంలోకి మీరు వెళ్ళకూడదు. అందుకే మీ స్థానంలో నా కుమారుడు చనిపోయాడు మిమ్మల్ని అందరినీ విమోచించడానికి, మిమ్మల్ని రక్షించడానికి. అందుకే నాతో సమాధాన పడండి అంటున్నాడు. దేవుని న్యాయమైన చట్టాన్ని బట్టి మనం పాపంతో చనిపోతే ధనవంతుడు వేసే కేక వేయాల్సి వస్తుంది. మనం అక్కడికి వెళ్ళకూడదని మనం బ్రతికున్నప్పుడే దేవుడు సువార్త ద్వారా మనతో బ్రతిమలాడుతున్నాడు. నాయనా నాతో సమాధాన పడండి. అర్థమవుతుందండి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో? అది రుచి చూచి ఎరగటం అంటే. కానీ అలా మనం నేర్చుకోవటం లేదు కాబట్టి మనం బాప్తీసాలు పొందటం లేదు, మనకు వాక్యం చెప్పేవాళ్ళు కూడా అలా చెప్పట్లేదు కాబట్టి దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా గుణములను బట్టి. ఇప్పుడు మనం సమాధాన పడ్డామనుకోండి దేవునితోటి, మన పక్కన వాళ్ళని ఖాళీగా వదిలేస్తామా? ఇప్పుడు నేను బాప్తీసం పొందాను, నేను ఖాళీ కూరుకుంటున్నానా? ఎవరైతే దేవునికి శత్రువులుగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి దేవునితో సమాధాన పరుస్తున్నాను. అదే మనం ఇస్తున్న బాప్తీసాలన్నీ కూడా. ఇప్పుడు మీరు కూడా బాప్తీసం పొందారనుకోండి, మీరు ఖాళీగా ఉంటారా? మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అందరితో దేవునితో సమాధాన పడారన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మీరెళ్ళి వాక్యం చెప్పేసి వాళ్ళని దేవునితో సమాధాన పరుస్తారు. వాళ్ళకి మీరు బాప్తీసాలు ఇస్తారు. అప్పుడు వాళ్ళ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నడిపించడాన్ని బట్టి వాళ్ళు దేవునికి కుమారులు అవుతారు. మళ్ళీ వాళ్ళు లోకంలోకి వెళ్ళి అనేక మందిని దేవునికి శిష్యులుగా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా పని ఎలా ఉందో? మనం అసలు ఆ ప్రాసెస్లోకి వచ్చామా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, గుణములను బట్టి క్రియలను బట్టి కూడా మనము దేవునికి కుమారులు అనబడతాం. అలాగనే అపవాదికి కూడా పిల్లలు అనబడతాం. తెలుసా? సృజించబడిన దాన్ని బట్టి మనం దేవునికి కుమారులమే. కానీ మధ్యలో తప్పిపోయాంగా. 13 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు కాబట్టి అది పాపంగా ఎంచబడదు అనుకుందాం. దాని తర్వాత మంచి ఏదో చెడేదో తెలిసిన తర్వాత, జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఏది చేసినా పాపంగా పరిగణిస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆటోమేటిక్గా తెలియకుండా తండ్రిని మార్చేసుకుంటాం. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆటోమేటిక్గా మనం తండ్రిని మార్చేసుకుంటాం. ఇప్పుడు మన తండ్రి ఎలాంటి గుణాలు ఉన్నాయో మనం ఆ గుణాలతో బ్రతుకుతాం. మన తండ్రి ఏ పనులు చేస్తాడో మనం ఆ పనులే చేస్తాం. అదే కదా మనకి పెద్దవాళ్ళు అంటారు క్రియలు. ఆవు చీలం వేస్తే దూడ గట్టును మేస్తా అంటారు. అంటే తల్లి ఎక్కడ ఉంటే బిడ్డ కూడా అక్కడే ఉంటుంది. తల్లి ఏ పనులు చేస్తే, తండ్రి ఏ పనులు చేస్తే కుమారుడుగా అదే పనులు చేస్తాడు. యోహాను సువార్తలో మనకు అర్థమవటం కోసం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వీడెప్పుడు మనకు తండ్రి అయ్యాడు? అపవాది ఏమైనా మన కన్నాడా? అపవాది ఏమైనా మనం సృజించాడా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం చేస్తున్న క్రియలను బట్టి మనం తండ్రిని మార్చేసుకున్నాం. మన తత్వాన్ని బట్టి మనం తండ్రిని మార్చేసుకున్నాం. అదే అందరి మీద ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమాగుణం ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎవరి పిల్లలు అనబడతాం? మనం దేవుని పిల్లలు అనబడతాం ఆటోమేటిక్గా తెలియకుండానే. అలా కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, అపోస్తుల కార్యాల్లో ఇంకా బాగా అర్థమవుతుంది. 13వ అధ్యాయము 10వ వచనంలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనంలో, అతన్ని తేరి చూచి
సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. ఈయన బరియస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంట? ఎవరి కుమారుడంట? అపవాది కుమారుడు. దేన్ని బట్టి చెప్పబడుతున్నాడు? సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండినవాడు. కపటం, వేషధారణ, ఓర్చుకోలేకపోవటం, అసూయ, ఈర్ష, పగ, ద్వేషం, కోపం, కక్షలు, ఇవన్నీ ఎవరి? ఇందా మనం చూసాం కదా యోహాను సువార్తలో కూడా అపవాది లక్షణాలు. అబద్ధాలు ఆడటం, దురాశ, ఇవన్నీ అపవాది లక్షణాలు. సో ఇప్పుడు ఆ లక్షణాలు మనలో ఉండి అనుకోండి, మనం ఎవరి పిల్లలు అనబడతాం? ఆటోమేటిక్గా తెలియకుండా అపవాది కుమారులు. అందుకే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు ఎప్పుడు మన తండ్రి అయ్యాడు? మన చిన్న అబద్ధం ఆడినా సరే ఆటోమేటిక్గా మనం తండ్రిని మార్చేసుకుంటాం. సో మనం అబద్ధం ఆడాలా వద్దనేది మనకే డిసైడ్ అయిపోవాలి. అమ్మో, నేను చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైన అబద్ధం ఆడితే నేను సాక్షాత్తు నా తండ్రిని కోల్పోతున్నాను, నా తండ్రిని మార్చేసుకుంటున్నాను. కాబట్టి నేను అబద్ధం ఆడకుండా సత్యమునే పలకాలి. ఎందుకంటే నేను దేవుని కుమారుడు, నా తండ్రి సత్యవంతుడు. ఆయన నోట అబద్ధం అనేది ఉండదు, కపటం అనేది ఉండదు, వేషధారణ, మోసం ఏది ఉండదు. సో నేను ఆయనకు కుమారుని కాబట్టి ఆయనకు తగ్గట్టుగా నా లక్షణాలు కూడా ఉండాలి, నా గుణం కూడా ఉండాలి, నా తత్వం కూడా అలానే ఉండాలి. అది దేవుని కుమారులకి అపవాది కుమారులకి తేడా. అపవాది కూడా మన తండ్రి అయిపోతున్నాడు. దేన్ని బట్టి? గుణములను బట్టి, క్రియలను బట్టి. అదేవిధంగా దేవుని కుమారులు అనబడతాం. దేన్ని బట్టి? గుణములను బట్టి, క్రియలను బట్టి. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అదేంటంటే ఇంకొక కుమారత్వం. ఇదేం కుమారత్వం అంటే పునరుద్ధాన కుమారత్వం. లూకా సువార్త 20వ అధ్యాయము 36వ వచనంలో, లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో, ఇంతవరకు ఈ కుమారత్వాన్ని ఎవరు పొందుకోలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. మనము చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి సెకండ్ కమింగ్ జరిగినప్పుడు, లేదా మనం ఇంకా బ్రతుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సెకండ్ కమింగ్ జరిగితే మనం అందరం కూడా ఒకేసారి మార్పు చెంది అప్పుడు పునరుద్ధాన కుమారులు అనబడతాం. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో, వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు. ఇంకా ఎవరు పొందుకోలేదు, ఉందురు, అది ఫ్యూచరు. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ పునరుద్ధానంలో పాలివారై ఉండి అన్న దగ్గర పుట్టినోట్లో రెండని వేసి చూడండి. పునరుద్ధానపు కుమారులై ఉండి. మనం పునరుద్ధానంలో మరలా కుమారులు అనబడతాం దేవునికి. ఆ పునరుద్ధానంలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం అందరం పునరుద్ధానం లేస్తాం. జీవ పునరుద్ధానం పొందటానికి, తీర్పు పాలవటానికి కూడా లేస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా చనిపోయామనుకోండి, సేఫ్ జోన్లో ఉన్నట్టే. జీవ పునరుద్ధానం పొందడానికి వస్తాము, పునరుద్ధానపు కుమారులు అనబడతాం అప్పుడు. అట్లా కాకుండా అపవాది బిడ్డల్లాగా పాపంలో ఉండి బాప్తిసం పొందు కాకుండా అపవాది లక్షణాలు కలిగి మనం చనిపోయాం అనుకోండి, మన పరిస్థితి ఏంటి? పునరుద్ధానంలో లేస్తాం, కానీ దేనికి వస్తామంటే ఇదిగో తీర్పు పాలవటానికి లేస్తాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము తీర్పు పాలు కాకుండా, తీర్పు పునరుద్ధానంలోకి రాకుండా జీవ పునరుద్ధానం పొందటానికి మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ఆ పునరుద్ధానం ఇంకా ఎవరు పొందుకోలేదు. రేపు యేసు ప్రభు సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఆయనతో పాటు మనం కూడా మహిమ శరీరాన్ని ధరించుకుని దేవుడున్న లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా వెళ్ళిన వాళ్ళే పునరుద్ధానపు కుమారులు అనబడతారు. ఎన్ని కుమారత్వాన్ని చూసామండి మనం? దేవునితో మనకున్న కుమార బంధం 6 కారణాలు చూసాం. ఏమేంటి అవి? సృజించిన దాన్ని బట్టి, దేవుడు కల్పించే హోదాని బట్టి, విశ్వాసమును బట్టి, పరిశుద్ధాత్మతో నడిపించబడిన దాన్ని బట్టి, గుణములను బట్టి, క్రియలను బట్టి పునరుద్ధానపు కుమారత్వం. 6 కారణాలు చూసాం. మరలా చెప్తున్నాను చూడండి. సృజించే దాన్ని బట్టి మనం కుమారులను పడుతున్నాం, దేవుడిచ్చే హోదాను బట్టి కుమారులను పడుతున్నాం, విశ్వాసమును బట్టి కుమారులను పడుతున్నాం, పరిశుద్ధాత్మను బట్టి కుమారులను పడుతున్నాం, క్రియలను బట్టి, గుణములను బట్టి దేవుని కుమారులను పడుతున్నాం. రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మనం పునరుద్ధానపు కుమారులు అనబడతాం. ఆ పునరుద్ధానపు కుమారులు అనబడాలంటే ఇదిగో మధ్యలో మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి. 2 దగ్గర నుంచి 5 వరకు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాం మనం. దేవుడు కల్పించే హోదాలో న్యాయం చేయలేదు, విశ్వాస విషయంలో
సరైన అవగాహన లేదు మనకి. పరిశుద్ధాత్మతో నడిపించబడే విషయంలో అసలు ఆయన మనలోకి వచ్చాడో లేదో కూడా తెలియదు. క్రియల విషయంలో ఫెయిల్, అన్ని విషయాలు ఫెయిల్ అయ్యాం. కానీ అవకాశం ఏంటంటే మనం ఇంకా బ్రతికున్నాం, మనకి ఇంకా అవకాశం ఉంది సరి చేసుకోవటం కోసం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పట్టడానికి ఇంకా నాకు సమయం ఉంది, నేను యవనస్తుని అనుకోవడానికి అవకాశం లేదు. మనకి ఎప్పుడు ఎటు నుంచైనా మరణం రావచ్చు. మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, వార్తల్లో మరణాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎలా వస్తున్నాయో. కుటుంబమే వెళ్ళిపోతున్నారు పాపం. అదే మనము సిద్ధపడి ఉంటే, ఎలాగైతే మనం ప్రయాణాన్ని సిద్ధపడి ఉంటామో, ప్రయాణాన్ని సిద్ధపడినట్టుగానే మరణానికి కూడా దేవుని పిల్ల సిద్ధపడి ఉండాలి. అప్పుడు ఎప్పుడు ఎలాంటి మరణం వచ్చినా సరే చక్కగా దేవదూతలు వచ్చి మనల్ని రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకుని వెళ్తారు దేవుని సన్నిధికి, లాజర్ గారిని తీసుకుని వెళ్ళినట్టుగా. అలాంటి మరణం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన, మీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి నాయన, మీతో మాకున్న కుమార బంధం గురించి ఎన్నో విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి, మాలో ఉన్న లోపాలను మాకు గుర్తు చేసి, మీ పిల్లమైన మేము ఎలా బ్రతకాలని మీరు కోరుకున్నారు, మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, అలాంటి లక్షణాలతో, అలాంటి గుణాలతో, అలాంటి తత్వంతో మేము బ్రతకాలని మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించావా అందబడి స్తోత్రం తండ్రి. కానీ మేము తండ్రిని మార్చేసుకొని అపవాది బిడ్డల్లాగా, అపవాదిక దురాశలు నెరవేర్చే వారిగా మేము బ్రతుకుతున్నప్పటికీ మమ్మల్ని అలా విడిచిపెట్టక నాయన, మీ సువార్త ద్వారా మమ్మల్ని బ్రతిమలాడుతున్నారు. మాలో మారు మనసు రావడానికి, పశ్చాత్తాపడటానికి అవకాశాన్ని కల్పిస్తున్నావా అందబడి స్తోత్రం తండ్రి. నేను వాక్యం విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం తండ్రి మా హృదయాలు ఫలించలాగిన పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన తండ్రి. బాప్తీసం పొందిన మేము నిష్ఫలుగా కాకుండా నాయన, మీతో ఎవరికైతే శత్రుత్వం ఉందో వారందరినీ మీతో సమాధానపరచడానికి మా వంతుగా మేము బాధ్యతగా పనిచేయటకు కృపను అనుగ్రహించిన తండ్రి. బాప్తీసం పొందని మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో నాయన, వారు సాక్షాత్తు మీకే శత్రువులని గుర్తుపెట్టుకొని త్వరగా వారు మారు మనసు పొందుటకు, పశ్చాత్తాపట్టకు, ప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుంటకు మీ బిడ్డలందరూ కూడా అవకాశాన్ని కల్పించమని, ఈ చిత్తమైతేనైనా ప్రభు రాకడ ఆలస్యమైతే మేము ఇంకా శరీరాల్లో ఉంటే మరోసారి ఈ విధంగా కలుసుకొని మీ చేత హెచ్చరించబడ్డకు మా అందరికి అవకాశాన్ని కల్పించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.